ఇంకా తీసుకోవచ్చండి, తీసేయచ్చు. ఇంకా మరీ నల్లగా అవుతాయి, బాగుండవు. మా ఆయన మరీ చెప్పాడు అనమాట, బ్లాక్ చేయకని. కొంచెం సేపు పెడితే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇదిగోండి, మరీ మాడిపోతే బాగుండవు, ఉంటుంది కాబట్టి చిన్నవే వేసుకోండి. అట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఆహా వేగిపోయాయి కదా అని తీసారనుకోండి, మనం పప్పులో కాలేసినట్టే. ఓకేనా? వేగేదాకా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఆయిల్ కూడా ఎక్కువ గుంజదండి, మీరేం టెన్షన్ పడకూడదు. ఆయిల్ గుంజుతుందేమో అని టెన్షన్ పడకూడదు. ఇది మళ్ళీ బ్రహ్మాండంగా ఈ ఆయిల్ని రీయూజ్ చేసుకోవచ్చు. అంటే వడలు అట్లా చేసుకుంటాం కదా, అప్పుడు మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి, మన బనానా బోండాస్ రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. సేమ్ గులాబ్ జామ్లానే ఉంటుంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక మంచి స్వీట్ స్నాక్ చేయబోతున్నాను అనమాట. అవి కూడా మంచిగా మగ్గినటువంటి అట్టి పండ్లతో. అయితే మా ఇంట్లో ఈరోజు అయితే 2 అట్టి పండ్లు అయితే మిగిలిపోయినాయి అనమాట. చాలా మంచిగా పండినాయి, చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఈ పండినటువంటి అట్టి పండ్లతోని ఒక సూపర్ టేస్టీ స్నాక్ అయితే రెడీ చేయబోతున్నాను. ఎందుకంటే మా బాబు వచ్చే టైం కూడా అయ్యింది అనమాట. అందుకోసం మంచి స్పీడ్గా అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మీకు బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తేనే మీకు నేను ఫర్దర్గా ఏదైనా నోటిఫికేషన్, ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఫస్ట్ వీటికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను, పదండి. నాకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి, ఇది ఏంటంటే 2 అట్టిపండ్లు, బాగా పండిన అట్టిపండ్లు 2, ఒక 5 ఇలాచి, తర్వాత గోధుమ పిండి అండి, ఇది వచ్చేసి షుగర్. ఇదేవి కూడా మెజర్మెంట్స్ లేవండి, మన స్వీట్కి తగ్గట్టు మనం అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఈ అట్టిపండు తొక్కు అనేది ఒలిచి పెట్టుకుందాం. అందుకంటే ముందు షుగరు, ఇలాచి 2 కలిపి మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? నేనైతే మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో షుగరు, తర్వాత ఇలాచి అయితే వేసుకుంటాను. ఓకేనా? ఇదిగోండి షుగరు, మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఓన్లీ మన టేస్ట్కి తగినంతే వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? తర్వాత ఇదిగోండి ఇలాచి వేసి నేను ఎప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటానండి. ఓకే, చాలా మెత్తగా భలే అయిందండి. ఇదిగో చూడండి, ఇలా ఉంటే చాలు. ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోండి. ఓకేనా? ఇంకా మనకి దీంతో పని అయిపోయింది, తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే మనము బనానా అనేది ఏమంటారు, దాన్ని మ్యాష్ చేసుకోవాలన్నమాట బనానాని. ఓకేనా? నేను చేతులు కడుక్కొని తీసేస్తాను. మ్యాష్ చేసుకొని పిండి కలుపుకునే వరకు మనం అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ ఆయిల్ అనేది వేసి పెట్టాను, ఇంకా హీట్ కాలేదు. ఓకేనా? అప్పటి వరకు మనము బనానా అనేది మ్యాష్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అయితే బనానా అయితే తీస్తున్నాను అనమాట, తొక్క తీస్తున్నాను అనమాట. దీన్ని తొక్క తీసి మనమైతే స్వీట్ చేసుకుందాం ఈరోజు. కానీ చాలా మంచిగా పండి ఉండాలి. పండితే మాత్రం ఆ స్మెల్లే వేరే ఉంటుంది అనమాట, మస్తు టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇంకోటి కూడా తీస్తున్నా. మళ్ళీ మీరు అనుకోవచ్చు దీనికి మైదా పిండి యూజ్ చేయొచ్చు అని. మైదా పిండి అయితే నేను ఎప్పుడు చేయలేదండి.
నేను ఎప్పుడు గోధుమ పిండి చేస్తాను అనమాట. దీని పేరు ఏం పెట్టానంటే బనానా బోండాస్ అనమాట. ఇదిగోండి అరటిపండ్లు 2 అనమాట ఇవి. ఓకేనా, ఇప్పుడు దీంట్లో పిండి వేసి మనం మిక్స్ చేసుకుందాం. నా దగ్గర మ్యాషర్ లేదండి, అందుకే చేత్తోని మ్యాష్ చేస్తున్నా. మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టకండి, నా దగ్గర లేదు కాబట్టి చేత్తోనే చేస్తున్నా. ఇది ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనకు కొంచెం కొంచెం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. మరీ లూజ్ కాకూడదండి, కాబట్టి మనం పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం బనానా మొత్తం మ్యాష్ చేసుకోవాలి. గోధుమ పిండికి కూడా పట్టాలన్నమాట బనానా ఫ్లేవర్ అనేది. తర్వాత నేను షుగర్ ఎప్పుడు వేయాలనేది చెప్తాను. పౌడర్ అనమాట, ఇలాచి షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకుందాం. ఎందుకంటే కలుపుకోవాలన్నమాట మెత్తగా. మరీ లూజ్గా వస్తే ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి. లూజ్గా కాకుండా కొంచెం మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. నేను మొత్తం కలుపుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, మనకు ఇలా రావాలన్నమాట. బోండాలు వేయడానికి ఎట్లయితే మనం పిండి కలుపుతామో అట్లా కలుపుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇలా ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కొంచెం కొంచెం ఇంత తీసుకొని మనమైతే బోండా అయితే వేసుకుందాం. ఓకే, కొంచెం కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి, మరీ మాడిపోతే బాగుండవు. అలా అని చెప్పి మీరు పెద్ద పెద్ద వేసారనుకోండి లోపల పిండి అలాగే ఉంటుంది. కాబట్టి చిన్న చిన్నవే వేసుకోండి. షుగర్ ఉంది కాబట్టి మనం వేసినమంటే బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట. ఆహా వేగిపోయాయి కదా అని తీసారనుకోండి మనం పప్పులో కాలేసినట్టే. ఓకేనా, వేగేదాకా వెయిట్ చేద్దాం. అయితే ఉట్టిది కూడా నేను నాకేస్తానండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి తీరాల్సింది అనమాట ఈ స్వీట్ అనేది. వీటికి బనానా బోండాస్ అని నేనే పేరు పెట్టాను. చాలా చాలా బాగుంటుంది. బనానా వేస్ట్ కాకుండా మనం ఈ విధంగా చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా, మీరు తొందరపడి మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేసినా కదా అని తీయద్దండి, టైం పడుతుంది. మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి వాటిని, బోండాస్ని. ఓకేనా, ఇలా తిప్పుకుంటూ కలిపెట్టుకుంటూ తిప్పుకోవాలండి. ఒక సైడ్ ఫ్రై అయితే ఇంకొక సైడ్ మనం తిప్పుకోవాలి. సేమ్ గులాబ్ జామ్ లాగా కనిపిస్తున్నాయి కదా, కానీ ఇవి బనానా బోండాస్ మనం చేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకేనా, చాలా చాలా బాగుంటాయి, ఒక్కసారి ట్రై చేయండి. ఇలా అవుతాయండి, చాలా చాలా బాగుంటాయి. చూసారు ఎలా ఉన్నాయో, కాలుతుంది, ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. ఫ్రెండ్స్ ఇది ఆయిల్ కూడా ఎక్కువ గుంజదండి, మీరేం టెన్షన్ పడకూడదు. ఆయిల్ గుంజుతుందేమో అని టెన్షన్ పడకూడదు. ఇది మళ్ళీ బ్రహ్మాండంగా ఈ ఆయిల్ని రీయూజ్ చేసుకోవచ్చు. అంటే వడలు అట్లా చేసుకుంటాం కదా, అప్పుడు మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా తీసుకోవచ్చండి, తీసేయచ్చు. ఇంకా మరీ నల్లగా అవుతాయి, బాగుండవు. మా ఆయన మరీ చెప్పాడు అనమాట బ్లాక్ చేయకని. కొంచెం సేపు పెడితే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇదిగోండి మన బనానా బోండాస్ రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి అండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా, ఇదిగోండి బనానా బోండాస్. నేను టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో కూడా చెప్తాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయను. నాకు యమ్మీగా, నేనైతే ఫస్ట్ ఇట్లాంటివే తింటాను అనమాట, నాకు చాలా ఇష్టం. ఒక్క బైట్తో ఆపలేమన్నమాట మనల్ని.
సూపర్ ఉందండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా మీ ఇంట్లో ఎప్పుడన్నా అరటిపండ్లు అనేవి బాగా మగ్గిపోయినప్పుడు ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై అన్నమాట ఇది. ఓకేనా? మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.